నమస్తే అన్న, అందరికీ నమస్కారం. నిన్న కువైట్ క్యాబినెట్ సమావేశం అయితే జరగడం జరిగింది. అలాగే దీంట్లో మనం చూసుకుంటే మంత్రులు కానీ అలాగే ప్రధానమంత్రి గారు పాల్గొనడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రివర్గంలో పలు కీలకమైన విషయాల గురించి చర్చించడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో ఉన్న పరిస్థితుల గురించి కానీ గాజా పైన గురించి కానీ కీలకంగా అయితే ఈ యొక్క సమావేశంలో చర్చించారు. అలాగే కువైట్లో సెప్టెంబర్ 4వ తేదీన కువైట్ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నమాట. కువైట్ మంత్రివర్గం నిర్ణయం ప్రకారం గురువారం సెప్టెంబర్ 4వ తేదీ 2025న మహ్మద్ ప్రవక్త గారు జన్మదినం సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తూ ఉందని చెప్పేసి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం తిరిగి పనులన్నీ పునఃప్రారంభమవుతాయి. కువైట్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కానీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యాలయాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటికీ సెప్టెంబర్ 4వ తేదీన ఒక రోజు మాత్రమే సెలవు ఇవ్వబడుతూ ఉంది. గురువారం సెలవు రావడంతో కువైట్లో శుక్రవారం మరియు అలాగే శనివారం వారాంతపు సెలవులు కలుపుకొని వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. తిరిగి ఆదివారం సెప్టెంబర్ 7వ తేదీ కువైట్లోని అన్ని కార్యాలయాలు తిరిగి పునఃప్రారంభించబడతాయని చెప్పి కువైట్ క్యాబినెట్ తెలిపింది. ప్రస్తుతం ఈ యొక్క సెలవులు ప్రభుత్వ రంగానికి మాత్రమే వర్తిస్తాయని చెప్పేసి ప్రైవేటు రంగంలో మనం చూసుకుంటే ఆయా కంపెనీల యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయి. అలాగే కువైట్లో కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ అలాగే అత్యవసరంగా పోలీసులు కానీ ఎవరైతే ఉన్నారో ఇలా అత్యవసర సేవలు అందిస్తూ ఉన్న కొన్ని శాఖలు ఏవైతే ఉన్నాయో ఆయా అధికారులు ఆయా సమయాన్ని బట్టి సెలవు పైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కేబినెట్ పేర్కొంది. అలాగే ఈ యొక్క సెలవులు మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులకు వర్తించవు. పైగా సెలవులు రావడంతో అయితే గృహ కార్మికుల పైన పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.